హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనము. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించుచున్నాడో నేను మిమ్మల్ని అలాగున ప్రేమించున్నాను. ఆమెన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు ఈ మాట. తండ్రి నన్ను ఎలా ప్రేమిస్తున్నారో నేను కూడా మిమ్మల్ని అలానే ప్రేమిస్తున్నానని. చూడండి, మనుషులైతే మన హోదాను చూసి, మన డబ్బును చూసి, మన అందాన్ని చూసి, మన ఉద్యోగాన్ని చూసి, మన ఒక పరిస్థితులను చూసి అన్నీ బాగుంటే ప్రేమిస్తారు. మన దగ్గర ఏం లేనప్పుడు, మనకు అన్నీ కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు ఎవరు మన దగ్గరికి రారు, పట్టించుకోరు. కానీ ప్రభువైన యేసయ్య ఎలాంటి ఒక దేవుడు అంటే, ఆయన ఎలా మనల్ని ప్రేమిస్తారంటే, మనకు అందం ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, హోదా ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, చదువు ఉన్నా లేకపోయినా, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన ఎలా మనల్ని ప్రేమిస్తున్నాడంటే, ఒక తల్లి కంటే, ఒక తండ్రి కంటే ఎక్కువగా, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెళ్ళ కంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మంచి స్నేహితుడిగా మనకు ఉంటున్నాడు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడనంటే, ఆయన సిలువలో ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో చూపించారు. చూడండి, మనం ఎవరినైనా ప్రేమిస్తే కొంతవరకు లిమిట్ ఉంటుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ ఎలాంటిదంటే, ఆ ప్రేమ నీకోసం నా కోసం కల్వరి సిలువలో ప్రాణాన్ని అర్పించింది, తన రక్తాన్ని చిందించింది, మన కోసం ఆయన ప్రేమ మరణించింది. చూడండి, ఎంత గొప్ప ప్రేమికులైనా ప్రాణం పెట్టగలరా? కానీ ప్రభువైన యేసయ్య పాపము నుండి, శాపము నుండి, అపవాది బంధకాల నుండి మనల్ని విడిపించడానికి, పరలోకాన్ని, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనల్ని చేర్చుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆ సిల్వలో మన నిమిత్తం తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. సో నన్ను ఎవరు ప్రేమించట్లేదు, అందరూ నన్ను దూరం పెట్టారని భయపడవద్దు, బాధపడవద్దు. నిన్ను ప్రేమించే, నీ కోసము కేరింగ్ తీసుకునే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసు